పెద్ద సినిమా ప్రమోషన్స్ ఇంకా కూడా స్టార్ట్ చేయకపోతే ఇంట్లో ఫ్యాన్కి ఉరిపెట్టుకొని మరీ చనిపోతా అంటూ ఒక అభిమాని రాసినటువంటి లేఖ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా షేక్ చేసింది. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి లేఖ అదే అన్నమాట. ఒక ఆర్సీ అంటే రామ్ చరణ్ గారి కల్ట్ ఫ్యాన్ ఈ లేఖ రాయడం జరిగింది. టు ది ఎంటైర్ పెద్ద సినిమా టీమ్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అందరికీ కూడా ఈ లేఖ రాస్తున్నాను. అండ్ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా ప్రమోషన్స్ మీరు స్టార్ట్ చేయలేదు. సో ఇప్పటి వరకు గేమ్ చేంజర్ సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్తో మేము విసిగిపోయి ఉన్నాము. అండ్ వాళ్ళ యొక్క లేజినెస్ అదంతా కూడా చూసిన తర్వాత మా మైండ్ అంతా కూడా చెడిపోయింది. సో దాని నుంచి ఇప్పుడిప్పుడే మీ మంచి కంటెంట్ చూసి మేము కోలుకుంటున్నాము. కానీ మీరు కూడా ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేయకుండా మా యొక్క మానసిక పరిస్థితితోని ఆడుకుంటున్నారు. సో ఇప్పటికే మేము మా టార్చర్ అంటే మా పర్సనల్ లైఫ్లో ఉన్నటువంటి బాధలతోనే తట్టుకోలేకపోతా ఉంటే, సో ఆ బాధల కన్నా మీ టార్చర్ మాకు ఎక్కువైపోయింది. సో దయచేసి ప్రమోషన్ స్టార్ట్ చేయండి, ఒక షెడ్యూల్ని రిలీజ్ చేయండి అని చెప్పేసి ఆ ఫ్యాన్ కోరుకుంటున్నారు. ఒకవేళ మీరు గనక ఈ విధంగా ప్రమోషన్ స్టార్ట్ చేయకపోతే ఖచ్చితంగా ఉరి పెట్టుకొని చనిపోతా అంటూ బెదిరించాడు అనమాట. అంటే ఆర్సీ కల్ట్ ఫ్యాన్ ఆ విధంగా మాట్లాడడం జరిగింది. సో దీన్ని కొంతమంది డై హ్యాడ్ ఫ్యాన్ అంటున్నారు, ఇంకొంతమంది పిచ్చితనం, వెరితనం అని కూడా అంటూ ఉన్నారు. సో దానికి ధీటుగా ఇప్పుడు పెద్ద సినిమా టీం నుంచి ఇంకొక లెటర్ కూడా రిలీజ్ అయిందనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒక ఫ్యాన్ ఏ విధంగా రాశాడో, ఏ కలర్స్తోని రాశాడో, ఏ విధంగా రాశాడో రైటింగ్ కూడా అచ్చుకుద్దినట్టు అదేవిధంగా ట్రై చేశారనమాట. సో కంప్లీట్గా అయితే సేమ్ హ్యాండ్ రైటింగ్ అయితే లేదు, బట్ కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పటికీ సేమ్ ఆ ఫ్యాన్ ఏ విధంగా అయితే రాశాడో అదే విధంగా వీళ్ళు కూడా రాశారనమాట. సో ఇక్కడ పెద్ద సినిమా టీం నుంచి అభిమానులకి, తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ కూడా ఒక లెటర్ని రిలీజ్ చేశారనమాట. సేమ్ ఒక అభిమాని ఏ విధంగా లెటర్ రాశారో అదే తరహాలో రాశారనమాట. సో పెద్ద సినిమా అనేది ఒక స్టోరీ మాత్రమే కాదు, ఇది చాలా మంది యొక్క కళ నెరవేరబోతుంది. అండ్ ఇది ఒక బిగ్గెస్ట్ స్ట్రోమ్ అన్నమాట. సునామీ లాగా రాబోతుంది. ఖచ్చితంగా వెయిట్ చేయండి. సో మీరు ఏదైతే షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ షెడ్యూల్ ఇదే అన్నమాట. సో మరి 18కి ఎప్పుడైతే ఈ సినిమా ట్రైలర్ వస్తుందో ఆ రోజు నుంచి ఇంకా అసలైన ఆట మొదలవుతుంది అని చెప్పేసి 18కి ముంబైలో, 22కి ఉప్పల్ స్టేడియంలో, 23కి భోపాల్లో, 24కి బెంగళూరులో, 28కి ఢిల్లీ, 30th చెన్నై, 1st విజయనగరం, 2కి హైదరాబాద్. సో ఈ విధంగా పెద్ద టూర్ను మేము మీకు చూపించబోతున్నాం. ఈ టూర్ అనేది మామూలుగా ఉండదు. సమ్మర్ ట్రీట్కి సంబంధించి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ప్రతి ఒక్కరి టూర్ని ఇంట్లో ఉండి కూడా ఎంజాయ్ చేస్తారు, ఫీల్ అవుతారు అని చెప్పేసి మంచిగా ఎలివేషన్ ఇస్తూ ఈ యొక్క లెటర్ని మాత్రం రిలీజ్ చేశారనమాట. సో ఈ లెటర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే, అమ్మయ్య మొత్తానికి సినిమా ప్రమోషన్స్ యొక్క షెడ్యూల్ని వదిలారు, ఖచ్చితంగా ఈ యొక్క టూర్ అనేది మేము కూడా చాలా అద్భుతంగా ఎక్స్పీరియన్స్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకుంటూ ఉన్నారనమాట. సో కొంతమంది ఇంకొన్ని రకాలుగా మాట్లాడినప్పటికీ అవన్నీ కూడా మనం పట్టించుకోకూడదు. అండ్ ఖచ్చితంగా ఒక మంచి థీమ్తోని, మంచి కంటెంట్తోని సినిమా వస్తుంది. డెఫినెట్లీ ఈసారి ఈ సినిమా మాత్రం పెద్ద పెద్ద సినిమాల రికార్డ్స్ని కూడా బద్దలు కొడుతుంది అని చెప్పేసి చాలా నమ్మకంగా ఫ్యాన్స్ మాట్లాడుతూ ఉన్నారు. మరి పెద్ద సినిమా కంటెంట్ పైన మీకు ఆ నమ్మకం ఉందా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.